వెల్కమ్ టు వ్లాగ్స్. ఈరోజు మనం కేరళలో ఉన్న వర్కలాకి వచ్చేసామండి. అండ్ ఇక్కడ బావా రిసార్ట్స్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట రూమ్. కొంచెం నేమ్ డిఫరెంట్ ఉంది కానీ బట్ ఇది హోమ్ స్టే టైప్ ఉందన్నమాట. మాకు వర్కలా గురించి ఇంత కూడా ఐడియా లేకుండే అండి. సో మేము నైట్ అలా తిరగడానికి వెళ్ళినప్పుడు షాక్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఆ నైట్ మోడ్ చాలా బాగుండే. అంటే ఫుల్ పార్టీ వైబ్ అండ్ కెఫేస్. అంటే మేము వెళ్ళేసరికి ఒక 9:30 10 అయిందనుకుంటా. సో ఇక్కడ అన్ని 11కి క్లోజ్ అంట, 11:30 లాస్ట్ అంట. బట్ మాత్రం పార్టీ వైబ్, లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉందని కూడా నైట్ తెలియలే మాకు. అంటే అలలు సౌండ్ వస్తుంది కానీ ఏంటబ్బా అలల సౌండ్ వస్తుంది అంటే మేబీ లెఫ్ట్ సైడ్ బీచ్ ఉందేమో అనుకున్నాం అనమాట. అంటే ఎప్పుడు వర్కలా గురించి ఎప్పుడు వినలేదు. సో ఫస్ట్ టైం రావడం. అండ్ పార్టీ మోడ్ ఫుల్ వైబ్ కూడా చాలా బాగుండే ఇక్కడ. అండ్ ఫుల్గా కెఫేస్ అయ్యి ఉండే అనమాట. మేము ట్రటోరియస్ రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. అండ్ మేము కొన్ని చైనీస్ ఐటమ్స్ తినమన్నమాట. అప్పటికి ఫుల్ ఆకలితో ఉండే, నైట్ కదా 10 అయిందనుకుంటా ఆ టైంకి. సో మార్నింగ్ ఎలా ఉందో చూడటానికి వెళ్ళామన్నమాట. మేము చూడంగానే షాక్ అయ్యాము. అరే కిందనే బీచ్ ఉందా అని. అంటే కొంచెం షాక్ అయ్యామన్నమాట. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు వెళ్ళలే. అండ్ వర్క్లా గురించి కూడా ఎప్పుడు అంత ఐడియా రాలేదన్నమాట మాకు. సో అలా మార్నింగ్ జటాయు ఎర్త్ సెంటర్ కోసం ఒక బైక్ రెంటల్ తీసుకున్నాం అనమాట. అండ్ పర్ డే వచ్చేసి ఐ థింక్ 600. సో జటాయు ఎర్త్ సెంటర్కి బయలుదేరామన్నమాట. అండ్ దారిలో ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఆ రోడ్లు కూడా బాగుండే. సో వర్కలా నుంచి జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చేసామండి. అండ్ ఇక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వబోతున్నాం అనమాట. సో పైకి వెళ్ళటానికి ఇలా కేబుల్ కార్ దాంట్లో వెళ్ళాలన్నమాట. అండ్ ఫస్ట్ టైం మనం ఎప్పుడు ఎక్కలేదన్నమాట. ఫైనల్లీ పైకి వచ్చేసామండి. ఎండ మాత్రం ఘోరంగా ఉండే. అంటే ఇది 12 ఆ టైంకి అనుకుంటా. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉండే, పర్లేదు. యాక్చువల్లీ దీని గురించి గూగుల్లో చాలా పెద్ద స్టోరీ ఉందండి, చదవండి మీకు అర్థమవుతుంది.
సో నెక్స్ట్ జటాయు ఎర్త్ సెంటర్ నుంచి వచ్చినాక వర్కలా బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ వర్కలా బీచ్ అంటే ఇంకా విజిట్ చేయలేదు, సో వర్కలా బీచ్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఈవినింగ్ వ్యూ కూడా బాగుండే, అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా పర్లేదు అంటే ఓకే ఉండే, ఫుల్ ఆఫ్ బికినీ గర్ల్స్ అనమాట. అండ్ వర్కలా వచ్చేసి ఒక మినీ టైప్ గోవా అనిపించిందండి. అంటే ఎందుకంటే ఫుల్ ఫారెన్ గర్ల్స్, అంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారనమాట. అండ్ నేనే షాక్ అయ్యాను, అంటే ఫస్ట్ టైం కదా మనం వర్కలా రావడం. అండ్ గోవా ఒక మినీ గోవా టైప్ ఉందన్నమాట ఇక్కడ. నైట్ వ్యూ కూడా చాలా బాగుండే. అండ్ అలా మేము కొంచెం బీచ్లో టైం స్పెండ్ చేసి అలా కొంచెం తడిచి, సో నైట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. ఇక్కడ సీ ఫుడ్ కూడా మస్తు ఉండే అండి. అంటే మేము కొంచెం సీ ఫుడ్ ఫుల్ ట్రై చేసినాం అనమాట. అండ్ నైట్ చూడండి ఎట్లా మెరుస్తుందో, మొత్తం పార్టీ మోడ్ అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ డే మాకు ట్రివెండ్రం వెళ్ళేది ఉందనమాట. అండ్ మార్నింగ్ లేవగానే మాకు అస్సలు వదలబుద్ధి కాలేదు ఈ ప్లేస్. అంత నచ్చేసింది, ఫుల్ పార్టీ మూడ్. అండ్ అలాగే బ్రంచ్ చేసేసి, అంటే టిఫిన్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అండ్ బ్రంచ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మాకైతే ఫుల్ అంటే ఇంకా ఉండాలి ఉండాలి అనిపించింది ఇక్కడ. అంత బాగుండే ప్లేస్ ఇక్కడ, సీ వైబ్ అంత బాగుండే.